మీకు గనక ఈ లిస్ట్‌లో ఇచ్చినటువంటి బ్యాంక్స్‌లో బ్యాంక్ అకౌంట్ ఉంటే, ఈ వీడియో ఖచ్చితంగా చివరి వరకు చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఏంటంటే రీసెంట్‌గా ఆర్‌బీఐ ఒక కొత్త రూల్ అయితే తీసుకొచ్చింది. ప్రతి బ్యాంకు వాళ్ళ యొక్క వెబ్‌సైట్‌ని చేంజ్ చేయాలి. డొమైన్ చేంజ్ చేయాలి. ఇదేంటంటే ఇప్పటిదాకా మీకు .in, .com ఇలా ఉంటుంది. కానీ ఇప్పటి నుంచి ఏంటంటే బ్యాంక్ యొక్క డొమైన్స్ .bank.in కి చేంజ్ అవ్వాలి. అంటే ఎలాగంటే మీ యొక్క బ్యాంక్ నేము .bank.in కి అయితే చేంజ్ అవుతుంది. సో దీన్నేనండి రీసెంట్‌గా బ్యాంక్ రిలేటెడ్‌గా చాలా స్కామ్స్ అయితే జరుగుతున్నాయి. అందుకని ఆర్‌బీఐ ఈ కొత్త రూల్ తీసుకొచ్చిందనమాట. సో ఇప్పటి నుంచి ప్రతి బ్యాంక్ కూడా వాళ్ళ వెబ్‌సైట్‌ని వాళ్ళ యొక్క బ్యాంక్ నేము .bank.in అయితే చేంజ్ చేస్తారు. ఇదొకటే కాదు, వాళ్ళ యొక్క ఈమెయిల్ కూడా చేంజ్ అవుతుంది. ఈమెయిల్ కూడా ఏంటంటే బ్యాంక్ నేము .bank.in అయితే చేంజ్ అవుతుందనమాట. మీకొచ్చే ప్రతి కమ్యూనికేషన్ కూడా ఈ ఈమెయిల్ నుంచే వస్తుంది. సో గోయింగ్ ఫార్వర్డ్ మీకు ఏమైనా కమ్యూనికేషన్స్ వచ్చి లింక్ క్లిక్ చేయండి అని చెప్తే దీన్ని ఖచ్చితంగా ఈ యూఆర్ఎల్ అయితే వెరిఫై చేయండి. .bank.in నుంచి వస్తే మాత్రమే అది సెక్యూర్డ్ ఇన్ఫర్మేషన్ అవుతుంది. లేదంటే మిగతా అన్ని స్కామర్స్ అవ్వచ్చు.